Okay, now HCM. So now we are going to start the functional training. So already I hope మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు అనుకున్నాను బికాస్ వర్క్ డే అంటే టెక్నికల్ అండ్ ఫంక్షనల్ టూ థింగ్స్ ఉంటాయి. సో ఒక టెక్నికల్ కన్సల్టెంట్ అండ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. సో both techno functional consultant also there. So these three are the positions. అయితే ఫంక్షనల్ ఈస్ డిఫరెంట్, టెక్నికల్ ఈస్ డిఫరెంట్. టెక్నికల్ ఏంటనంటే సో ఫార్ మనం చూసిన రిపోర్టింగ్స్, ఇంటిగ్రేషన్స్, ఎక్సెస్ఎల్టీ, దిస్ వెబ్ సర్వీసెస్ అవి మొత్తం టెక్నికల్ సైడ్. ఫంక్షనల్ ఏంటనంటే మనం రిపోర్ట్స్ అనేది క్రియేట్ చేసే క్రియేట్ చేసే టైంలో జాబ్ ప్రొఫైల్స్ అంటాం, తర్వాత కాల్ సెంటర్స్ అన్నాం, సూపర్వైజరీ ఆర్గనైజేషన్స్ అన్నాం, తర్వాత టైమ్ టైప్స్ అని అన్నాం. ఓకే, ద టోటల్ బేస్ పే అని ఫీల్డ్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసాం. సో ఆ ఫీల్డ్స్ అనేది యాడ్ చేసి ఆ ఫీల్డ్స్లో ఉన్న డేటా అనేది మనం రిపోర్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం కంప్లీట్ చేసాం. ఎయిదర్ అది రిపోర్ట్ కానీ ఆర్ ఎల్స్ ఇంటిగ్రేషన్ కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ ద డేటా ఈస్ లోడ్ ఇన్ టు దట్ పర్టికులర్ టెనెంట్. ఓకే, సో ఆ డేటా అనేది లోడ్ అయ్యేటంటే ఏంటి, మనం ఈఐవి ఇన్బౌండ్స్ అని అన్నాం, స్టూడియో ఇన్బౌండ్స్ అని అన్నాం. ఓకే, సో ఆ ఇంటిగ్రేషన్స్ వెబ్ సర్వీస్ ద్వారా అవంతా డేటా లోడ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా అన్నాం. సో బిఫోర్ యాక్చువల్లీ దే కన్స్ట్రక్టెడ్ ఎవ్రీథింగ్. సో హౌ an organization structure was created in the tenant. సో ఏ ఆర్గనైజేషన్ అయినా తీసుకోండి. సో ఈ పర్టికులర్ టెనెంట్లో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఎలా క్రియేట్ అయి ఉంది. సో ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి సో మ్యాండేటరీ థింగ్స్ ఏంటి, ఒక కంప్లీట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేయడానికి అనేది ఈ హెచ్సిఎం అనే దాంట్లో కంప్లీట్గా ఉంటాయి. సో హెచ్సిఎంలో హెచ్సిఎం అండ్ కోర్ హెచ్సిఎం అని చెప్పేసి అని ఉంది. సో హెచ్సిఎం ఇన్ ద సెన్స్, సో హెచ్సిఎంలో మనకి దిస్ కోర్ హెచ్సిఎం పార్ట్ వస్తుంది. దాని తర్వాత సెక్యూరిటీ. ఓకే, సో ప్రతి ఐటమ్కి సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేయాలి, అండ్ దెన్ యాబ్సెన్స్ మేనేజ్మెంట్స్, లీవ్స్ ఎలా అప్లై చేయాలి, అది బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ ప్రకారం ఆ పర్టికులర్ వర్కర్స్కి అవి ఎలా అసైన్ చేయాలి, వాళ్ళు ఎలా అప్లై చేయాలి, దానికి ప్రతి ఇయర్ ఆ లీవ్లో బ్యాలెన్సెస్ అంటే ఎన్ని డేస్ ఆ లీవ్కి సంబంధించి ఆ ఇయర్లో మనం ఎన్ని డేస్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైనా యూజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవి ఎలా సబ్స్ట్రాక్ట్ అవ్వాలి, రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది వర్కర్ ప్రొఫైల్లో ఎలా అనేది అది విజిబుల్ అవ్వాలి అనేది ఈ కాన్ఫిగరేషన్ అంతా యాబ్సెన్స్ మేనేజ్మెంట్లో ఉంటుంది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ హెచ్సిఎం. అది నెక్స్ట్ కంపన్సేషన్. సో కంపన్సేషన్ అంటే యాన్యువల్ కంపన్సేషన్ ఎంత, యాన్యువల్ ప్యాకేజ్ ఎంత. ఓకే, సో అతను శాలరీ ప్లాన్డా, అవర్లీ అంటే మంత్లీ పే చేయబడుతున్నాడా, అవర్లీ పే చేయబడుతున్నాడా. ఓకే, దాని తర్వాత బోనస్ పేమెంట్లు ఏమైనా ఉన్నాయా బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్, లేదా ఎంప్లాయ్ అనేవాడు ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యేప్పుడు సైన్ ఆన్ బోనస్ అని చెప్పేసి అని, తర్వాత రీలొకేట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు రీలొకేట్ బోనస్ అనేవి, తర్వాత స్టాక్ ప్లాన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఒక బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్స్ ఎక్స్పీరియన్స్ ప్రకారం కంపెనీ అనేది కొన్ని స్టాక్ అనే షేర్స్ అనేది ఎంప్లాయీకి పర్చేజ్ చేసుకోవచ్చు అలాంటివి. అండ్ ఆల్సో లైక్ అలవెన్సెస్ ప్లాన్స్ లైక్ ఇంటర్నెట్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ ఇలాంటివి. సో ఈ కంప్లీట్ కాన్ఫిగరేషన్. ఓకే, అండ్ బేస్డ్ ఆన్ లొకేషన్ అండ్ బేస్డ్ ఆన్ కంట్రీ ప్రకారం ఏ కరెన్సీ అండ్ ఏ లొకేషన్లో ఆ పర్టికులర్ ఆ కంపన్సేషన్ రేంజ్ ఇన్ ద సెన్స్, సపోజ్ ఒక వర్కర్ ఆర్గనైజేషన్లో హైర్ అవుతున్నాడని అంటే, సో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అతనికి ఏంటంటే ఈ అమౌంట్ నుంచి ఈ అమౌంట్ వరకు ఉండాలని చెప్పేసి అనేది ఈ కంప్లీట్ ఆర్కిటెక్చర్ అనేది కంపన్సేషన్ మాడ్యూల్లో చేస్తాం. అది సెకండ్. థర్డ్ వన్ రిక్రూటింగ్. సో రిక్రూటింగ్ అంటే జాబ్స్ ఉంటాయి ఆర్గనైజేషన్లో, కంపెనీలో జాబ్స్ ఉంటాయి, అవి సైట్లో పోస్ట్ చేస్తారు. దానికి ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు దానికి అప్లై చేసుకుంటారు. తర్వాత వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎన్ని రౌండ్స్ ఉంటే అన్ని రౌండ్స్కి వాళ్ళని పైప్ లైన్లో ఉంచుతారు. దాని తర్వాత రివ్యూ చేస్తారు.
ఓకే. దాని తర్వాత మన ఏ పొజిషన్‌కి ఇతను ఆ క్వాలిఫికేషన్ బట్టి, ఓకే. ఆ స్కిల్స్‌ని బట్టి ఇతను ఏ పొజిషన్‌కనేది సో, కంప్లీట్‌లీ ఈ థింగ్స్ అన్నీ ఏంటంటే రిక్రూటింగ్‌లో చేస్తాం. అది థర్డ్ వన్. సో, ఫోర్త్ వన్ వచ్చేసరికి బెనిఫిట్స్ ఉంది. సో, బెనిఫిట్స్ అనంటే సో, ఎంప్లాయీ సో, మెడికల్ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. ఓకే. ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేసిన దాన్ని బట్టి. తర్వాత డెంటల్ కైండ్స్ ఆఫ్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ సేవింగ్, పెన్షన్ ప్లాన్స్, తర్వాత లైఫ్ ఇన్స్యూరెన్స్ సంబంధించినవి. సో, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బెనిఫిట్ డేటా. సో, అతనికి ఆహ్, చె ఎంతమంది రిలేషన్‌షిప్స్ అంటే స్పౌసెస్ ఎంతమంది, చిల్డ్రన్స్ ఎంతమంది, పేరెంట్స్ ఎంతమంది, ఓకే. వాళ్ళ డీటెయిల్స్, ఓకే. దాన్ని మళ్ళీ ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళకది ఎలా అసైన్ అవ్వాలి, అది దానికి ఎంత అమౌంట్ అనేది అది డిడక్ట్ అవ్వాలి. ఓకే. ఈ బెనిఫిట్స్‌లో మ్యాండేటరీ బెనిఫిట్స్ ఏంది, ఆప్షనల్ బెనిఫిట్స్ ఏంది, ఓకే. దానికి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్‌లు అంటే ప్రతి మాడ్యూల్‌కి ఈ బిజినెస్ ప్రాసెస్‌లనేవి కామన్‌గా ఉంటాయి. ఎందుకనంటే అదొక అప్రూవల్ క్రైటీరియా. అప్రూవల్ అండ్ యాక్షన్ కైండ్ ఆఫ్ క్రైటీరియా. సో, ఈ కంప్లీట్ కాన్ఫిగరేషన్ అనేది బెనిఫిట్స్‌లో ఉంటుంది. ఓకే. దాని తర్వాత ఇంకా మనం చెప్పుకుంటే ఆహ్, టైమ్ ట్రాకింగ్ ఉంది. సో, టైమ్ ట్రాకింగ్ అంటే వర్కర్ ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు పర్టిక్యులర్ డేలో, అతను ఏ లొకేషన్‌కి అతను ఏ లొకేషన్‌కి ఉన్నాడు, అతను ఏ కాల్ సెంటర్‌లో ఉన్నాడు. సో, ఎన్ని అవర్స్ చేశాడు. ఓకే. అతను ఓవర్ టైమ్ చేశాడా? రెగ్యులర్ టైమ్ చేశాడా? లేకపోతే వీకెండ్స్‌లో వర్క్ చేశాడా? ఓకే. సో, అతని అవర్స్ అనేది అతను ఎలా ఎంటర్ చేయాలి? అతని క్యాలెండర్ ఏంటి? ఓకే. దాని తర్వాత అండ్ ఆల్సో లైక్ క్యాలెండర్ అండ్ ఆల్సో అతను బ్రేక్ అవర్స్ ఎంటర్ చేసినప్పుడు, తర్వాత లంచ్ అవర్స్ ఎంటర్ చేసినప్పుడు ఆ కాన్ఫిగరేషన్ ఎలా ఉండాలి? సో, రెగ్యులర్ అతను అవర్స్ ఎంటర్ చేయటానికి పీరియడ్ షెడ్యూల్స్ అని అంటాం. అవి ఎలా క్రియేట్ చేయాలి? ఓకే. సో, ఈ కంప్లీట్ కాన్ఫిగరేషన్ అనేది టైమ్ ట్రాకింగ్ అనేది చెప్తుంది. అండ్ ఆల్సో లైక్ టాలెంట్ అండ్ పర్ఫార్మెన్స్. టాలెంట్ అండ్ పర్ఫార్మెన్స్ అనంటే సో, ఆర్గనైజేషన్‌లో ఎంప్లాయీ వర్క్ చేస్తా ఉంటుంటాడు. సో, అతనికిచ్చిన టాస్క్‌లు ఎన్ని పెర్ఫార్మ్ చేశాడు? అతను ఏదైనా గోల్ చ సెటప్ చేసుకున్నప్పుడు వాటిని ఎంత ఎఫెక్టివ్‌గా అతను ఓకే. కంప్లీట్ చేశాడు. సో, ఆ రివ్యూస్ ఏంటి? ఆ ప్రొఫైల్స్ ఏంటి? ఆ కార్డ్స్ ఏంటి? టాలెంట్ కార్డ్స్ ఏంటి? అనేది కంప్లీట్‌గా ఓకే. బేస్డ్ ఆన్ దట్ ఏంటనంటే ఆ రివ్యూ దాన్ని బేస్ చేసుకొని మనకి ఫైనల్‌గా కంపెన్సేషన్ అనేది అంటే సాలరీ అనేది ఇంక్రీజ్ చేసేదా? లేకపోతే ఇన్సెంటివ్ ఇచ్చేదా? లేకపోతే ఏంటనేది అది దీన్ని బేస్ చేసుకొని ఏందంటే టాలెంట్ పెర్ఫార్మన్స్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. సో, దానికి ఒక సెపరేట్ మాడ్యూల్ ఉంది. అండ్ దెన్ వర్క్ డే షెడ్యూలింగ్ అనేది ఒకటుండింది. సో, వర్క్ డే షెడ్యూలింగ్ గూడా ఈజ్ సేమ్ లైక్ యాస్ లైక్ టైమ్ ట్రాకింగ్ లాగే ఉంటుంది. బట్ ఈ షెడ్యూలింగ్‌లో ఏంటనంటే మనకి వర్కర్‌కి ఒక డిఫాల్ట్ షెడ్యూల్డ్ అవర్స్ ఉంటాయి. ఓకే. ఈ షెడ్యూల్స్ అవర్స్ ఇవన్నీ మెయింటైన్ చేయటానికి, తర్వాత మనకు అవసరమైనప్పుడు వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక రిపోర్ట్ లాగా చూసుకొని సో, వాటన్నిటిని మానిటర్ చేసుకోవటానికి ఏంటనంటే ఈ వర్క్ డే షెడ్యూలింగ్ అనేది కూడా మనకి ఉన్నాయి. సో, లైక్‌వైస్ ఏంటనంటే సో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాడ్యూల్స్ అని ఉన్నాయి. సో, ఎవ్వరికీ గూడా అన్ని మాడ్యూల్స్ అనేది ఓకే. అన్ని మాడ్యూల్స్ అనేది 100% మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో, కొంతమందేంటంటే కొన్ని మాడ్యూల్స్‌లోనే స్పెషలైజ్డ్ అండ్ ఓకే. ఆ కొన్ని మాడ్యూల్స్ మీద అతనికి వర్క్ వచ్చి చేసుంటాడు. సో, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటంటే వన్స్ ఎంప్లాయీ వర్క్ డే ఇంజినీర్‌గా స్టార్ట్ చేసిన తర్వాత సో, మనకి ఆల్రెడీ ఉన్న వాటి మీద మనం వర్క్ చేయటమో, లేదా లేని వాటిని నేర్చుకోవటమో, ఎక్స్‌ప్లోర్ చేయటం అనేది ఇది నార్మల్‌గా జరిగే ప్రాసెస్. ఓకే. సో, ఈ హెచ్‌సీఎంలో మనం యాక్చువల్‌గా కోర్ హెచ్‌సీఎం అనే దాని గురించి ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే. కోర్ హెచ్‌సీఎం. సో, అగైన్ ఈ కోర్ హెచ్‌సీఎంలో ఏముంటాయి? ఓకే. అగైన్ ఈ కోర్ హెచ్‌సీఎంలో ఏముంటాయి? సో, ఈ కోర్ హెచ్‌సీఎంలో ఆర్గనైజేషన్స్ ఉంటాయి. తర్వాత స్టాఫింగ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. తర్వాత జాబ్స్ అండ్ పొజిషన్స్ అని ఉంటాయి. తర్వాత ఈ జాబ్స్‌కి రిలేటెడ్‌గా ఏంటనంటే కంపెన్సేషన్. ఓకే. కంపెన్సేషన్ ఓవర్‌వ్యూ అనేది ఉంటుంది. తర్వాత వీటికి సంబంధించిన సెక్యూరిటీ అండ్ బిజినెస్ ప్రాసెస్. ఓకే. వీటికి సంబంధించిన సెక్యూరిటీ అండ్ బిజినెస్ ప్రాసెస్. ఓకే. సో, ఫైనల్‌గా ఈ కోర్ హెచ్‌సీఎంలో మనం ఏం చేయబోతున్నాము అనంటే, ఫస్ట్ హైర్ ప్రాసెస్ అనేది మ్యాండేటరీగా మనం తెలుసుకోవాలి. హైర్ ప్రాసెస్ అనేది ఏంటనేది మీకు తెలుసు. ఎంప్లాయీని
ఆర్గనైజేషన్‌లో జాయిన్ చేసుకోవటమే. సో, వర్క్ డేలో కాకుండా ఫిజికల్‌గా ఈ ప్రాసెస్ ఎలా ఉంటది? ఎంప్లాయీ ఎళ్తాడు, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు, అన్ని రౌండ్స్ క్లియర్ చేస్తాడు. సో, హెచ్ఆర్ డిస్కషన్ జరుగుతుంది. ఓకే. దెన్ ఆఫర్ లెటర్స్ అవన్నీ ఫైనల్ డిస్కషన్స్ అన్నీ అయిపోతాయి. పర్టిక్యులర్ డేట్ అనేది ఇస్తారు. జాయిన్ అవుతారు. సో, బిఫోర్ ఈ ప్రాసెస్ అంతా జరిగే ముందు ఏంటనంటే అతని డెసిగ్నేషన్ ఏంటి? ఓకే. సో, అతని పొజిషన్ ఏంటి? దానికి ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కావాలి? తర్వాత ఏమేమి స్కిల్స్ కావాలి? అది ఓకే. అతను ఫుల్ టైమా? పార్ట్ టైమా? ఏ లొకేషన్ నుంచి? ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిపెండెన్సీస్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్, పాలిసీస్ అవన్నీ ఉంటాయి. సో, అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే వర్కర్ అనేవాడిని ఒక వర్క్ డేలో హైర్ చేస్తారు. హైర్ చేసిన తర్వాత కంప్లీట్‌గా ప్రొఫైల్ ఇలా వస్తది. ఓకే. తర్వాత అతని సమ్మరీలో కంప్లీట్ అతని ఇన్ఫర్మేషన్, సూపర్వైజరీ పొజిషన్, బిజినెస్ టైటిల్ ఇలా. ఓకే. అండ్ జాబ్‌లో చూస్తే ఆర్గనైజేషన్స్‌లో అతని కంపెనీ ఏంటి, తర్వాత సూపర్వైజరీ ఏంటి, లొకేషన్ ఏంటి, తర్వాత అతనికి పే చేయడానికి పే గ్రూప్ ఏంటి, కాస్ట్ సెంటర్ ఏంటి, కాస్ట్ సెంటర్ హైరార్కీ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉన్నాయి. సో, ఇవన్నీ మనం కోర్ హెచ్‌సీఎంలో ఎలా చేస్తాం? ఓకే. సో, బేసిక్‌గా ఇనీషియల్‌గా ఒక కంపెనీ అనేది ఎలా క్రియేట్ చేయాలి? ఓకే. కంపెనీలో సూపర్వైజరీ, ఓకే. దాని తర్వాత కాస్ట్ సెంటర్, దాని తర్వాత లొకేషన్. ఓకే. సో, ఇవన్నీ ఎలా చేయాలి? అసలు ఫస్ట్ ఇవన్నీ ఏంటి? ఓకే. మనం బేసిక్‌గా కంపెనీ, సూపర్వైజరీ ఆర్గనైజేషన్, ఓకే. ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేస్తాం. దాని తర్వాత సూపర్వైజరీ ఆర్గనైజేషన్స్, ఓకే. కాస్ట్ సెంటర్స్ అండ్ లొకేషన్. సో, కంపెనీ అంటే మీకు తెలిసిందే. ఓకే. ఇట్స్ ఎ కంపెనీ వేర్ ద ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ అనేది. బట్ సూపర్వైజర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? Supervisory organization is nothing but an reportees. Okay, is called a like reporting structure, and which is heart of the core HCM. Okay, which is heart of the core HCM. Without the supervisory organization, మనం ఏ వర్కర్ని మనం హైర్ చేసుకోలేం, పొజిషన్లు క్రియేట్ చేయలేం, ఓకే, రోల్స్ అసైన్ చేయలేం, నథింగ్ వీ కెన్ డూ. ఓకే. సో, ఇది మెయిన్ హార్ట్ ఆఫ్ ద కోర్ హెచ్సిఎం, సూపర్వైజర్ ఆర్గనైజేషన్ అనేది. సో, రిపోర్టింగ్ స్ట్రక్చర్ అని నేను ఎందుకు అన్నాను అని అంటే, నార్మల్‌గా కంపెనీలో ఎలా ఉంటుంది? ఒక సీఈఓ ఉంటాడు. ఓకే. సో, అతని కింద డైరెక్టర్స్ ఆర్ వైస్ ప్రెసిడెంట్స్, ఓకే. తర్వాత డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, ఓకే. సీనియర్ మేనేజర్స్, ఓకే. మేనేజర్స్, ఆ మేనేజర్స్ కింద అసోసియేట్ మేనేజర్ సంథింగ్ లైక్ దట్. ఇలా ఒక హైరార్కీ మొత్తం ఉంటుంది. సో, ఈ హైరార్కీని ప్లస్ వాటి రిపోర్టింగ్ స్ట్రక్చర్ మొత్తాన్ని మనం మెయింటైన్ చేసేదే ఈ సూపర్వైజరీ ఆర్గనైజేషన్. ఓకే. సో, ఈ సూపర్వైజరీ ఆర్గనైజేషన్‌లో మనకి టర్మినాలజీ ఎలా ఉంటదనంటే, సబార్డినేట్స్ అంటాం. తర్వాత సుపీరియర్స్ అని అంటాం. ఓకే. దాని తర్వాత ఇదే సూపర్వైజరీ ఆర్గనైజేషన్‌లో పొజిషన్స్, తర్వాత ఆ వర్కర్స్‌ని హైర్ చేసుకోవటం, రూల్స్ అనేది, తర్వాత ఆర్గనైజేషన్ అసైన్‌మెంట్స్ అనేది. సో, ఈ కైండ్ ఆఫ్ టర్మినాలజీ మొత్తం అనేది ఉంటుంది. రైట్? ఓకే. అండ్ దెన్ సేమ్ కాస్ట్ సెంటర్ అని అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎ డిపార్ట్మెంట్. మనం పర్టిక్యులర్ సూపర్వైజర్ ఆర్గనైజేషన్‌లో ఆ కాస్ట్ సెంటర్ అనేది మనం యూనో అసైన్ చేస్తాం. దాని తర్వాత లొకేషన్. లొకేషన్ ఈస్ నథింగ్ బట్ లొకేషన్ నేమ్. లొకేషన్ అనేది ఏం చేస్తుంది? ఒక గ్రూప్ ఆఫ్ వర్కర్స్ అనేది ఏ లొకేషన్‌కి బిలాంగ్ అయ్యి ఉంటారు. వాళ్ళందరిని మనకి అది డిస్‌ప్లే చేస్తుంది. సో, అందుకని లొకేషన్స్ క్రియేట్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఏంటంటే ఒక సూపర్వైజరీలో ఎంతమందున్నారు? సూపర్వైజర్ ఆర్గనైజేషన్‌లో, కాస్ట్ సెంటర్‌లో ఎంతమందున్నారు? అంతే. సో, రియల్ టైమ్‌లో వీటన్నిటిని చూసుకుంటే ఒక కంపెనీ తీసుకుంటే, ఒక కంపెనీలో జావా డిపార్ట్‌మెంట్ ఉంటుంది. అంటే జావా డెవలపర్స్, డాట్ నెట్ డెవలపర్స్ ఉంటారు. దాని తర్వాత సమ్ ఐటీ డిపార్ట్‌మెంట్ వాళ్ళుంటారు. సేల్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళుంటారు. ఓకే. నాన్ ఐటీ డిపార్ట్‌మెంట్ వాళ్ళుంటారు. డిజిటల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళుంటారు. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్‌మెంట్‌కి ప్రతి డిపార్ట్‌మెంట్ మేనేజర్ ఉంటాడు. ఓకే. ఆ మేనేజర్ కింద అంటే మేనేజర్ ఆర్ టీమ్ లీడ్ వాళ్ళ కింద వర్కర్స్ అనేది ఉంటారు.
సో ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని మనం సూపర్వైజరీ అని అంటున్నాం. ఓకే, ఆ సూపర్వైజరీలో వీళ్ళంతా మనకి ఆ వర్కర్స్ వాళ్ళ పొజిషన్స్, ఒక ఆ పొజిషన్స్ని బట్టి వాళ్ళు ఎన్ని అవర్స్ పని చేస్తారు ఏంటి అనేది ఇంకా ఒకదానితో ఒకటి ఏంటంటే లింకప్ అయి కంటిన్యూస్గా దిస్ థింగ్ విల్ కంటిన్యూ అప్ టు పేరు. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఓకే. సో కాబట్టి ఏంటనంటే ఫస్ట్ మనం కంపెనీ అనేది ఎలా క్రియేట్ చేయాలి. ఫస్ట్ స్టార్ట్ విత్ కంపెనీ క్రియేట్ చేయాలి అని అంటే మనకి టాస్క్ ఉంది. అదేంటంటే క్రియేట్ కంపెనీ. ఒక క్రియేట్ కంపెనీ. సో ఇక్కడ రీఆర్గనైజేషన్ అని అడుగుతుంది. ఈ రీఆర్గనైజేషన్ అనే ఏంటనంటే మనం కంపెనీ కానీ, కాస్ట్ సెంటర్ కానీ, సూపర్వైజరీ కానీ, లొకేషన్ కానీ, రీజియన్ కానీ వీటన్నిటిని ఏంటంటామంటే ఆర్గనైజేషన్స్ అని అంటాం. సో ఒక రీఆర్గనైజేషన్ అనేది ఇదొక ట్రాన్సాక్షనల్ పర్పస్ గురించి మనం దీన్ని క్రియేట్ చేస్తాం. సో ఈ రీఆర్గనైజేషన్లోనే మనం అంటే ఆ రీఆర్గనైజేషన్ అనేది మనం ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఈ కంపెనీని, ఆ కంపెనీకి రిలేటెడ్ అయి ఉన్నటువంటి సూపర్వైజర్‌ని, కాస్ట్ సెంటర్‌ని, లొకేషన్ అన్నిటిని ఏంటంటే ఒక రీఆర్గనైజేషన్‌గా మనం నేమ్ అనేది డిఫైన్ చేయొచ్చు. అదొక ట్రాన్సాక్షనల్ పర్పస్ గురించి వాడతాము. ఇట్ వాస్ ఇట్ మెయిన్‌లీ యూజ్డ్ ఫర్ ఈజీ టు ఐడెంటిఫై ఏ కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించిన రిమైనింగ్ ఆర్గనైజేషన్స్ ఏంటి. లైక్ లొకేషన్, కాస్ట్ సెంటర్, సూపర్వైజర్‌లన్నీ. సో ఫర్ దట్ రీజన్ ఏంటంటే మనం రీఆర్గనైజేషన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే సో ఈ కరెంట్ అండ్ ఫ్యూచర్, ఆల్ పాస్ట్ ఆర్గనైజేషన్, లాస్ట్ 10 డేస్‌లో, లాస్ట్ 30 డేస్‌లో ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన ఆర్గనైజేషన్‌ని చూడటానికి ఇవి. ఈ ఫస్ట్ 4 ఆప్షన్స్. సో మనం న్యూగా క్రియేట్ చేయాలంటే క్రియేట్ రీఆర్గనైజేషన్. ఓకే, సో ద రీఆర్గనైజేషన్ నేమ్ ఈస్ లైక్ టెస్ట్ 2 రీఆర్గనైజేషన్. నేమ్ అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు అది. ఇట్స్ నాట్ కన్‌స్ట్రైన్డ్ వన్. సో రీఆర్గనైజేషన్ డేట్ ఈజ్ నథింగ్ బట్ ఎఫెక్టివ్ డేట్. ఈ రీఆర్గనైజేషన్ నేను యెస్టర్‌డే ఇస్తున్నాను. ఓకే, యెస్టర్‌డే నుంచి నాకు అవైలబుల్‌గా ఉండాలని. ఓకే, సో డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. ఈ రీఆర్గనైజేషన్ మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అని. ఓకే, తర్వాత క్లిక్ ఆన్ ఓకే. దట్స్ ఇట్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇది కంపెనీ పేజ్, కంపెనీ క్రియేషన్ పేజ్. నేమ్ టెస్ట్ 2 ఆ కంపెనీ లైక్ ఫ్యూజన్. ఓకే, కోడ్ యూఎస్. ఇట్ ఈస్ అన్ యుఎస్ కంపెనీ ఫ్యూజన్. సపోజ్ కంపెనీ నేమ్ అనేది ఇంక్లూడ్ కోడ్ అండ్ నేమ్ అంటే ఈ నేమ్ ప్లస్ ఈ కోడ్ రెండు ఇంక్లూడ్ అయి కనిపించాలా అనేది ఈ చెక్ బాక్స్ క్లిక్ చేస్తే మనం ఈ రెండు ఇంక్లూడ్ అయి కనపడితే చూసారా అది మ్యాండేటరీ అయింది. ఎర్లియర్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ మ్యాండేటరీ. ఓకే, అండ్ సబ్ టైప్. సో ఇది సబ్ టైప్ ఓన్లీ కంపెనీ. ఇది విజిబిలిటీ ఎవ్రీ వన్ అంటే అందరికీ కనిపించాలి. నాట్ ద రోల్ అసైనీస్ అండ్ రోల్ అసైనీస్ అండ్ మెంబర్స్ అండ్ రోల్ అసైనీస్ ఆఫ్ కరెంట్ అండ్ సుపీరియర్స్. ఎవ్రీ వన్, ఆల్వేస్ సెలెక్ట్ ద ఎవ్రీ వన్. కంపెనీ కరెన్సీ. సో ఈ కంపెనీ ఏ కంట్రీది? యుఎస్ కంట్రీది, అందుకని యుఎస్టీ. దట్స్ ఇట్, అంతే. సో ఇక్కడ రోల్ అనేది ఆర్గనైజేషన్ పార్ట్నర్ అనేది ఉంది. ఇది యాక్చువల్గా మనం అసైన్ చేయలేదు, బై డిఫాల్ట్గా వచ్చింది. ఓకే, రోల్స్ అనేవి క్రియేట్ చేసేటప్పుడు వాటిని మనం డిఫాల్ట్గా స్పెసిఫై చేసినప్పుడు ఓకే, అండ్ దెన్ వాటిని కంపెనీ, ఏ కంపెనీ, ఎనీ కంపెనీ, నాట్ ఈ టెస్ట్ 2 ఫ్యూజన్ అనేది కదా, ఇంకొక 10 కంపెనీస్ క్రియేట్ చేయండి. సేమ్ ఈ రోల్ అనేది డిఫాల్ట్‌గా వచ్చేస్తుంది. ఎందుకనంటే ఆ రోల్ సెటప్‌లో దీన్ని డిఫాల్ట్‌గా డిఫైన్ చేశారు. ఓకే, డిఫాల్ట్‌గా డిఫైన్డ్ విత్ ద కరెంట్ యూజర్. ఎవడైతే ఆ కంపెనీ అనేది క్రియేట్ చేస్తున్నాడో ఓకే, ఆ వర్కర్ కరెంట్ వర్కర్‌కి ఆ రోల్ అనేది, ఈ రోల్ అనేది అసైన్ చేసి ఉంటుంది. సో ఇది కంప్లీట్‌గా ఏంటనంటే రోల్‌లో డిఫైన్ చేశారు. దట్స్ ఎ సెపరేట్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఓకే, నౌ క్లిక్ ఆన్ ఓకే. కంపెనీ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో డీటెయిల్స్‌లో చూస్తే ఇవన్నీ డీటెయిల్స్. ఓకే, రోల్స్ ఏంటనంటే
ఇవి కొన్ని ఆటోమేటిక్గా సో అలాంగ్ విత్ ఆర్గనైజేషన్ పార్ట్నర్ ఇవి కూడా మనకి అసైన్ అయిపోయి ఉన్నాయి. ఓకే, అండ్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్స్. సో దీస్ ఆర్ ఆల్ రోల్ బేస్డ్ సెక్యూరిటీ గ్రూప్స్. ఓకే, సో అవి సెక్యూరిటీ గ్రూప్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఓకే, విచ్ ఈస్ ఫైన్. సో నా క్రియేట్ ద సూపర్వైజరీ ఆర్గనైజేషన్. సో కంపెనీ క్రియేట్ చేశాను. ఆ కంపెనీలో నేను రిపోర్టింగ్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి సూపర్వైజరీ ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, దానికి టాస్క్ ఏంటి అని అంటే క్రియేట్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్. టాస్క్ నేమ్ క్రియేట్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్. అగైన్ రీఆర్గనైజేషన్ అడుగుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఆల్ పాస్ట్ టెస్ట్ టు రీఆర్గనైజేషన్. అదే సెలెక్ట్ చేయండి, ఎందుకంటే అది ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసాం. సో ఇఫ్ నేను క్లిక్ చేస్తే ఇక్కడ 5/9 ఓకే 2025 కరెంట్ డేట్ తోటి ఉంది. ఇప్పుడు చూస్తే మనం ఈ అవైలబిలిటీ డేట్ అనేది నేను ఎంటర్ చేయాలి యాక్చువల్గా. సో ఆటోమేటిక్గా వచ్చింది అలాంగ్ విత్ దిస్ టెస్ట్ రీఆర్గనైజేషన్ డేట్ అలా. ఓకే, సో సూపర్వైజరీ ద నేమ్, ఆ నేమ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషన్స్ లేదా అడ్మిన్ ఆపరేషన్స్, సింపుల్గా అడ్మిన్ ఆపరేషన్స్. ఇంక్లూడ్ ఆర్గనైజేషన్ ఐడి ఇన్ నేమ్. సో వన్స్ మనం ఈ ఆర్గనైజేషన్స్ అనేది ఈ సూపర్వైజరీ కానీ ఈ కంపెనీ కానీ క్రియేట్ చేస్తే ఒక ఐడి అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మనం ఏం చేయం దాని గురించి, ఆటోమేటిక్గా ఐడి జనరేట్ అవుతుంది. సో ఆ ఐడి అనేది సూపర్వైజరీ నేమ్లో ఈ నేమ్తో పాటు రావాలని చెప్పేసి అనేది ఈ చెక్ బాక్స్ అనేది. ఓకే, సో అది అవసరం లేదు, నాట్ నీడ్. కోడ్, సో ఏదైనా కోడ్ అనేది డిఫైన్ చేస్తాము. సో కోడ్ ఏంటంటే జనరల్గా మనం ఇన్ కేస్ లైక్ ఐడెంటిఫై చేయడానికి స్పెసిఫిక్గా ఏమైనా కావాలి అనుకుంటే మనం కోడ్ అనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ నో ప్రాబ్లం. ఓకే, లీవ్ ఇట్ బ్లాంక్ బికాస్ దే ఆర్ ఆప్షనల్. సో కోడ్ ఉంటే ఇంక్లూడ్ కోడ్ నేమ్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇంక్లూడ్ మేనేజర్ ఆర్ లీడర్ నేమ్. సపోజ్ ఈ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఒక మేనేజర్ అనేది దీనికి మనం ఆ మేనేజర్ రోల్తో ఎవరైనా అసైన్ చేస్తే ఆ మేనేజర్ నేమ్ అనేది ఈ సూపర్వైజరీలో వస్తుంది. ఇది కంపల్సరీగా సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే రియల్ టైంలో మనం డెఫినెట్గా మేనేజర్ నేమ్ అనేది ఈ సూపర్వైజర్లో ఉంటుంది. ఓకే, సో మేనేజర్ చేంజ్ అని అంటారు. మేనేజర్ చేంజ్ ఈజ్ నథింగ్ బట్ ఒక సూపర్వైజరీ ఆర్గనైజేషన్ నుంచి ఇంకొక సూపర్వైజరీ ఆర్గనైజేషన్కి ఆ వర్కర్ అనేది మూవ్ అవ్వటం. మేనేజర్ చేంజ్ అన్నా సూపర్వైజరీ చేంజ్ అన్నా రెండు ఒకటే. ఓకే, దాని తర్వాత సబ్ టైప్. ఇది కాల్ సెంటర్ కాదు, డిపార్ట్మెంట్. ఓకే, అండ్ విజిబిలిటీ అగైన్ సేమ్ ఆప్షన్స్ వస్తాయి, సెలెక్ట్ ద ఎవ్రీ వన్. ఓకే, ద ప్రైమరీ లొకేషన్. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ లొకేషన్ యూజ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ న్యూ ట్యాబ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక లొకేషన్ క్రియేట్ చేస్తాను. మన సూపర్వైజరీ ఆర్గనైజేషన్కి ఒక లొకేషన్ క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ లొకేషన్, లొకేషన్ నేమ్ టెస్ట్ టు న్యూయార్క్ కనెక్షన్. లొకేషన్ యూసేజ్, సో ఇట్స్ అ బిజినెస్ సైట్. క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ డిఫరెంట్ లొకేషన్ యూసెస్ ఉన్నాయి. పేరోల్ ట్యాక్స్కి, షిప్ టూకి, ట్రైనింగ్ రూమ్ ఆర్ హౌసింగ్ ఇన్స్ట్రక్షనల్ అని. సో ఈ కాన్ఫిగరేషన్ మనం చేసేటప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా స్పెసిఫై చేస్తారు. వాట్ ఈస్ ద లొకేషన్ యూస్ దట్ ఐ నీడ్ టు సెలెక్ట్ అని చెప్పేసి అంటే దే విల్ డెఫినెట్లీ స్పెసిఫిక్లీ మెన్షన్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఇస్తాం. క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ నో నీడ్ టు ఎంటర్ ఎనీథింగ్. లొకేషన్ టైప్ ఇదేంటి, హెడ్ క్వార్టర్సా, హోమ్ ఆఫీసా, ఈ లొకేషన్ అనేది లోకల్ ఆఫీసా.
అనేది డిఫైన్ చేసుకోవచ్చు. అలాగే లొకేషన్ అట్రిబ్యూట్, సుపీరియర్ లొకేషన్, ఒక గ్లోబల్ లొకేషన్ నెంబర్. సో ఆల్ ఆర్ లైక్ ఆప్షనల్. Okay, not required. So contact information also not required. But business site, we should specify the standard hours. ఈ లొకేషన్‌లో మనం ఎవరైనా వర్కర్‌ని హైర్ చేస్తే ఈ సూపర్వైజరీ ఆర్గనైజేషన్‌తో పాటు ఈ లొకేషన్‌లో వర్కర్‌ని హైర్ చేస్తే అతను ఎన్ని అవర్స్ పని చేయాలనేది ఈ స్టాండర్డ్ అవర్స్ 40 అనేది మనకి డిఫైన్ చేస్తుంది. అండ్ యాస్ వెల్ యాస్ దిస్ లోకల్ లాంగ్వేజ్, ఓకే, ద టైమ్ జోన్. సో ఇవన్నీ లోకల్ కంట్రీ, డిస్‌ప్లే లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ ఏంటనంటే ఇక్కడ ఉంటాయి. బట్ అవన్నీ ఆప్షనల్. జస్ట్ లీవ్ యాస్ డిఫాల్ట్. ఓకే, లీవ్ యాస్ డిఫాల్ట్. క్లిక్ ఆన్ ఓకే. సో అడ్రస్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, సో ఇది అడ్రస్ కాన్ఫిగర్ చేయమంటుంది. స్టేట్స్ ఆఫ్ అమెరికా. లెట్స్ గివ్ సమ్ అడ్రస్. ఓకే, సో అడ్రస్ ఎఫెక్టివ్ డేట్ నేను ఎస్టర్డే నుంచి ఇస్తాను. అడ్రస్ ఎఫెక్టివ్ డేట్ సిటీ న్యూయార్క్ and state also New York. Postal code 80006 వస్తుందా ఇక్కడ చూద్దాం. ప్రైమరీ క్లిక్ ఆన్ ఓకే. I think the postal code. Okay, let's search for the postal code of New York. Okay, 07020. 07020. ఇది కూడా కదా. It's not, so let's 10005. అది చూద్దాం. ఓకే, ఇట్స్ యాక్సెప్టెడ్. ఓకే, సో లొకేషన్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మన లొకేషన్ సెలెక్ట్ చేద్దాం. టెస్ట్ టు న్యూయార్క్. ఓకే, సో ఇంతవరకు యాక్చువల్గా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ. అదేంటనంటే సపోజ్ ఇఫ్ యూ said interviewer to I'm having experience in creating the new supervisory organization అంటే can you explain the process and what are the required fields to create a supervisory organization అంటాడు. సో ఆన్సర్ ఎలా ఉండాలంటే by using the task create supervisory organization, we create the supervisory organization, and also we need to select the reorganization if it is already existed. Otherwise, we need to create the new reorganization along with the effective date. Okay, then it will route to the supervisory creation page, and in that page, availability date is mandatory and it is auto selected by the reorganization date, and subtype is also the mandatory one, and visibility, okay, and the primary location. So these are all the mandatory fields, and along with that, name is also required. Suppose if you want to include the name with supervisory manager, we should select the include manager and leader name or leader name. That checkbox we need to check. అనేది ఇలా చెప్పాలి ఆన్సర్. ఓకే, సో దీని తర్వాత స్టాఫింగ్ మోడల్స్ అని అంటాడు. ఓకే, సో ఈ స్టాఫింగ్ మోడల్స్, వాట్ ఈస్ దిస్ స్టాఫింగ్ మోడల్ అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ స్టాఫింగ్ మోడల్. సో ఈ స్టాఫింగ్ మోడల్ కాన్సెప్ట్ అనేది ఓన్లీ సూపర్వైజరీలో మాత్రమే వస్తుంది. కంపెనీలో రాదు, కాస్ట్ సెంటర్లో రాదు, లొకేషన్లో రాదు, రీజియన్లో కూడా రాదు. ఓన్లీ సూపర్వైజరీలో మాత్రమే వస్తుంది. ఓకే, సో అవేంటంటే పొజిషన్ మేనేజ్మెంట్ అండ్ జాబ్ మేనేజ్మెంట్. సో ఎందుకు టూ ఉన్నాయి అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ వాట్ ఈస్ మీన్ బై ద పొజిషన్ మేనేజ్మెంట్, వాట్ ఈస్ మీన్ బై ద జాబ్ మేనేజ్మెంట్. ఓకే, సో పొజిషన్ మేనేజ్మెంట్ అని అంటే మనం సూపర్వైజరీలో వర్కర్స్ని హైర్ చేయడానికి పొజిషన్స్ క్రియేట్ చేస్తాం.
ఓకే. వితౌట్ పొజిషన్ మనం హైర్ చేయలేం. అయితే ఈ పొజిషన్‌కి మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హైరింగ్ రిస్ట్రిక్షన్స్ అనేది మనం సెట్ చేయొచ్చు. హైరింగ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఏంటనంటే, అతనికి ఏ జాబ్ ప్రొఫైల్ ఉండాలి? జాబ్ ప్రొఫైల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఏ జాబ్ ప్రొఫైల్ ఉండాలి? తర్వాత అతను ఫుల్ టైమా? పార్ట్ టైమ్ వర్కరా? ఓకే. అతను ఎంప్లాయా? కాంట్రాక్ట్ ఎంప్లాయా? ఓకే. సో, ఎంప్లాయ్ అయితే రెగ్యులరా? లేకపోతే ఇంటర్నా? అంటే ఇంటర్న్‌షిప్ చేస్తున్నతనా? ఓకే. అండ్ దెన్ అతని పే రేట్ టైప్ ఏంటి? అతను సాలరీడా? అవర్‌లీడ్ ఎంప్లాయా? ఓకే. అండ్ ఆల్సో లొకేషన్. ఓకే. అండ్ ఆల్సో లొకేషన్. సో, దీస్ ఆర్ ఆల్ ద హైరింగ్ రిస్ట్రిక్షన్స్. ఇది గూడా ఒక ఇంటర్వ్యూ క్వెషన్. హైరింగ్ రిస్ట్రిక్షన్స్ అంటే ఏంటి? అని జెప్పేసని. సో, దీస్ ఆర్ ఆల్ ది నేనిప్పుడు ఏదైతే చెప్పానో అవన్నీ హైరింగ్ రిస్ట్రిక్షన్స్. సో, బేస్డ్ ఆన్ దట్ పొజిషన్ అనేది మనం క్రియేట్ చేస్తాం. అలాంగ్ విత్ అవైలబిలిటీ డేట్ అండ్ ఎర్లియస్ట్ హైర్ డేట్. ఎందుకు అలా చేస్తామననంటే, ఈ పొజిషన్ మేనేజ్‌మెంట్‌లో అంటే మనకి ఒక ఆర్గనైజేషన్‌లో 500 వర్కర్స్ ఉంటే 500 డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. ఓకే. సో, అన్ని పొజిషన్స్ సేమ్ అవ్వవు. ఒక పొజిషన్‌కి మనం 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్‌ని తీసుకుంటాం. ఒక పొజిషన్‌కి 4 ఇయర్స్, ఒక పొజిషన్‌కి 5 ఇయర్స్, ఒక పొజిషన్‌కి 3 ఇయర్స్. సో, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి. అండ్ ఆ పొజిషన్స్‌లో తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి తక్కువ స్కిల్స్ ఉండేలాగా, ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ స్కిల్స్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఇలా ఏంటంటే మనం హైరింగ్ రిస్ట్రిక్షన్స్ అనేది ఫర్ ఈచ్ పొజిషన్‌కి మనం యూనిక్‌గా డిఫైన్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఇన్ ద పొజిషన్ మేనేజ్మెంట్‌లో. సో, పొజిషన్ మేనేజ్మెంట్‌లో ఇదంతా మనం చేసుకోవచ్చు. వీ కెన్ క్రియేట్ నంబర్ ఆఫ్ పొజిషన్స్ అండ్ వీ కెన్ ఏబుల్ టు సెట్ హైరింగ్ రిస్ట్రిక్షన్స్ uniquely for each position. For each position, we can able to set the hiring restrictions. Okay, then what is the job management? So, జాబ్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే పొజిషన్ మేనేజ్మెంట్ లాగా మనం ఒక్కొక్క పొజిషన్‌కి ఒక్కొక్క హైరింగ్ రిస్ట్రిక్షన్స్ అనేది మనం డిఫైన్ చేయలేం. ఒకటే కైండ్ ఆఫ్ హైరింగ్ రిస్ట్రిక్షన్స్ ఆ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్‌లో ఎన్నైతే ఆ జాబ్స్ ఉంటాయో వాటన్నిటి మొత్తానికి అవే హైరింగ్ రిస్ట్రిక్షన్స్. ఓకే. వాటికి మ్యాచ్ అయ్యే పర్సన్ ఉన్నవాడిని మాత్రమే మనం హైర్ చేసుకుంటాం. ఓకే. సో, ఈ బోత్ తీసుకుంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ శాన్ ఫ్రాన్సిస్కో లొకేషన్‌కి సంబంధించి ఒక పర్సన్ ఉన్నాడు. అంటే సమ్ వర్కర్స్ ఉన్నారు. ఆ లొకేషన్‌లో పనిచేసే వాళ్ళకి ఓపెనింగ్స్ అనేది ఇచ్చాం మనం. జాబ్ ఓపెనింగ్స్. ఓకే. సో, మనం సూపర్వైజరీ ఆర్గనైజేషన్ ఒక ప్రైమరీ లొకేషన్ శాన్ ఫ్రాన్సిస్కో తోటి మనం క్రియేట్ చేసినప్పుడు పొజిషన్ మేనేజ్మెంట్ తీసుకొని స్టాఫింగ్ మోడల్ పొజిషన్ అనేది శాన్ ఫ్రాన్సిస్కో లొకేషన్ తోటి క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్‌గా మనం చెప్పాలంటే. సో, అలా అది. తర్వాత జాబ్ మేనేజ్మెంట్ ఆల్సో జాబ్ మేనేజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో, అలాగా. అండ్ అసైన్ రోల్స్. సో, ఇక్కడ సూపర్వైజర్‌కి టాలెంట్ మేనేజర్ అనేది అనదర్ కంపెనీకి ఆర్గనైజేషన్ పార్ట్నర్ ఇలా అది ఇక్కడ కూడా వచ్చిందది. అలాంగ్ విత్ ద టాలెంట్ మేనేజర్. ఓకే. అండ్ ఆర్గనైజేషన్ అసైన్‌మెంట్స్. ఇది ఏ కంపెనీకి అసైన్ చేయాలి? ఏ కాస్ట్ సెంటర్‌కి అసైన్ చేయాలి? ఇలా చేయటం వల్ల ఏంటనంటే, మనం ఈ ఆర్గనైజేషన్‌లో మనం ఒక వర్కర్‌ని హైర్ చేసుకున్నప్పుడు, ఆ కంపెనీ కాస్ట్ సెంటర్ అనేది ఆటోమేటిక్‌గా అతనికి అసైన్ అయిపోతుంది. సెపరేట్‌గా మనం డిఫైన్ చేయాల్సిన పని లేదు. ఓకే. సో, మన కంపెనీ ఇక్కడ ఇద్దాం. ఒక డిఫాల్ట్ ఆర్గనైజేషన్స్ అండ్ అలౌడ్ ఆర్గనైజేషన్ ఈస్ ఆల్సో సేమ్. సో, నౌ కాస్ట్ సెంటర్ అని అంటున్నారు. కాస్ట్ సెంటర్ మనం ఇంకా క్రియేట్ చేయలేదు. ఓకే. సో, ఆ కాస్ట్ సెంటర్ క్రియేట్ చేద్దాం. దానికి టాస్క్ ఏంటంటే క్రియేట్ కాస్ట్ సెంటర్. క్రియేట్ కాస్ట్ సెంటర్. సేమ్ రీఆర్గనైజేషన్ అదే. ఓహ్! సారీ. ఇది న్యూలోకి వెళ్ళింది. రీఆర్గనైజేషన్ ఆల్ కాస్ట్ రీఆర్గనైజేషన్స్ టెస్ట్ టు రీఆర్గనైజేషన్. సేమ్ నేమ్ సీసీ అడ్మిన్ ఆపరేషన్స్. ఇలానే ఉంటాయి. సీసీ అంటే కోర్ కనెక్టర్. ఆర్ ఎల్స్ ఈ సీసీని కోడ్ లాగా కూడా మనం తీసుకోవచ్చు.
ఓకే. ఇంక్లూడ్ కోడ్ అండ్ నేమ్ సెలెక్ట్ చేసి అప్పుడు సీసీ అడ్మిన్ ఆపరేషన్స్, సబ్ టైప్స్ కాస్ట్ సెంటర్, ఓకే. విజిబిలిటీ ఎవ్రీవన్ అండ్ రిస్ట్రిక్టెడ్ కంపెనీ ఫ్యూజన్. ఇది ఫ్యూజన్‌కి మాత్రమే. వేరే కంపెనీస్‌కి కాదు. అంటే ఒక ఆర్గనైజేషన్‌లో ఒక టెనెంట్‌లో మల్టిపుల్ కంపెనీస్ ఉండొచ్చు. ఎందుకనంటే ఒక కంపెనీ యూఎస్‌లో ఉంటుంది. ఒక కంపెనీ యూకేలో ఉంటుంది. ఒక కంపెనీ ఆస్ట్రేలియా, ఒక కంపెనీ సింగపూర్, ఒక కంపెనీ కెనడా, ఓకే. ఒక కంపెనీ లైక్ దుబాయ్, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంట్రీస్‌లో ఉంటాయి. సో, ఈచ్ కంట్రీకి ఏంటనంటే మనం కంపెనీస్ అనేది క్రియేట్ చేసి ఆ పర్టిక్యులర్ లొకేషన్ చేస్తాం కాబట్టి సో, అలాగా రిస్ట్రిక్టెడ్ కంపెనీ. అమెరికన్ కంపెనీకి అమెరికన్ కాస్ట్ సెంటర్స్ అలాగా. ఓకే. అండ్ దెన్ అసైన్ రోల్స్ సేమ్ కాస్ట్. ఓకే. ఓకే. Copy this cost center and add it here in the cost center area and చూసారా CC admin operations అనేది. ఓకే. లైక్ దట్. సో, ఇంకా ఐడెంటిఫైర్స్ అది. సో, సూపర్వైజర్ ఆర్గనైజేషన్‌లో మనం ఏం చేసాం, ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేసాం. తర్వాత సూపర్వైజరీలో మనకి లొకేషన్ లేదు కాబట్టి లొకేషన్ క్రియేట్ చేసాం. అండ్ దెన్ ఆర్గనైజేషన్ అసైన్‌మెంట్‌లో కాస్ట్ సెంటర్ అనేది అలౌడ్ ఆర్గనైజేషన్ అండ్ డిఫాల్ట్ ఆర్గనైజేషన్ అక్కడ అడుగుతుంది కాబట్టి ఏంటనంటే మనం కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసాం. సో దట్ ఏంటనంటే మనం లొకేషన్ క్రియేట్ చేసే టాస్క్ అయిపోయింది. కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసే టాస్క్ అయిపోయింది. కంపెనీ క్రియేట్ చేసే టాస్క్ అయిపోయింది. ఇప్పుడు ఈ సూపర్వైజర్ ఆర్గనైజేషన్ క్లిక్ ఆన్ ఓకే చేస్తే దీని టాస్క్ కూడా అయిపోతుంది. ఏంటి ఏదో ఎర్రర్ వచ్చింది. పొజిషన్ మేనేజ్ సారీ స్టాఫింగ్ మోడల్‌లో సెలెక్ట్ చేయలేదు. ఓకే. పొజిషన్ మేనేజ్‌మెంట్ క్లిక్ ఆన్ ఓకే. రైట్. సో, నాకు సూపర్వైజరీ ఆర్గనైజేషన్ ఉంది, కాస్ట్ సెంటర్ ఉంది, లొకేషన్ ఉంది, కంపెనీ ఉంది. నౌ ద సెటప్ ఈస్ కంప్లీట్‌లీ ఫైన్ టు హైర్ ద వర్కర్. వర్కర్‌ని హైర్ చేసుకోవడానికి సెటప్ కంప్లీట్‌గా ఉంది. సో, ఒక వర్కర్‌ని హైర్ ఎలా చేస్తారు? బై యూజింగ్ ద టాస్క్ hire employee. Okay. Click on search button. Select the second one. First task is for pre-hires. Okay. Pre-hires and second one is for new pre-hires. Okay. Pre-hire ఏంటి, న్యూ pre-hire ఏంటి? Pre-hire అనేది ఏంటనంటే ఎంప్లాయీ జస్ట్ నేమ్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం హైర్ చేసేటప్పుడు. రిమైనింగ్ డీటెయిల్స్ కంప్లీట్ చేయాల్సింది బట్ కంప్లీట్ చేయలేదు మనం. ఓకే. కంప్లీట్ చేయలేదు మనం. అప్పుడు అతను ఏ స్టేట్‌లోకి వెళ్ళిపోతాడంటే ఆ వర్కర్ అనేవాడు ప్రీ హైర్ స్టేట్‌లోకి వెళ్ళిపోతాడు. అలాగే ఒక వర్కర్‌ని కంప్లీట్‌గా హైర్ చేసాం మనం. ఓకే. కంప్లీట్‌గా హైర్ చేసాం మనం. హైర్ చేసిన తర్వాత అతని ప్రొఫైలు వన్ మినిట్. ఇదిగోండి ఇక్కడ చూసారా? జాన్ హెయిల్ అని చెప్పేసి మ్యాటిస్ ఇలా వచ్చింది. సపోజ్ వీళ్ళని ఓపెన్ చేస్తాను. ఓకే. ఇంకొక వర్కర్ ఆల్రెడీ ఫుల్ కంప్లీట్ హైర్ అయిన వర్కర్‌ని ఓపెన్ చేస్తాను. సో, కంప్లీట్ అయిన పర్సన్ ఆర్ వర్కర్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి. ప్రీ హైర్ అయిన వాళ్ళు ఏంటనంటే ఇలా ఉంటాయి. ఓకే. అవి డెఫినిట్‌గా కింద ప్రీ హైర్ అని చూపిస్తాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వర్కర్‌ని ఇక్కడ సెర్చ్ బటన్‌లో నేను సెలెక్ట్ చేస్తే ఎంప్లాయీ ఓకే. ఇట్లా ఎంప్లాయీ అనేది చూపిస్తాడు. ఓకే. సో, వీళ్ళెలా కనపడతారు? ప్రీ హైర్. వీళ్ళు ప్రీ హైర్‌లా కనిపిస్తారు. వీళ్ళకి ప్రీ హైర్ ఐడీ, రైట్? అడ్రెస్, లిటిల్ బిట్ ఆఫ్ సమ్ కాంటాక్ట్ అడ్రెస్, ఓకే. అండ్ పొజిషన్స్, ఆర్గనైజేషన్ సో, ఇలా ఉంటాయి. ఎందుకు వీళ్ళు ఏ టైంలో వీళ్ళు ఇలా అవుతారు అని చెప్పేసనంటే, ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్లు డీటెయిల్స్ అనేది ప్రాపర్‌గా ఇవ్వకుండా ఓకే. ప్రాపర్‌గా ఇవ్వకుండా కంప్లీట్ చేసినప్పుడు అండ్ సెకండ్ థింగ్ ఏంటనంటే హైర్‌ని రిసైన్డ్ చేయటం అని అంటారు. హైర్ రిసైన్ చేసినప్పుడు కూడా ఇలా ప్రీ హైర్‌గా వెళ్తారు వాళ్ళు. హైర్ రిసైన్డ్, నో షో
అని అంటాం. హైర్ రిసైన్డ్ అండ్ నో షో. అప్పుడు ఈ ప్రీ హైర్‌గా మనం కన్సిడర్ చేస్తాం. సో, ఇలా హైరింగ్‌లో ప్రీ హైర్ ఉంటుంది. ఓకే. తర్వాత హైర్ ఉంటుంది. దాని తర్వాత రీహైర్ అనేది ఉంటుంది. ఈ 3 ఉంటాయి. ప్రీ హైరు, హైరు, రీహైర్. ప్రీ హైర్ అంటే ఇది ఇప్పుడు నేను చెప్పింది. హైర్ అంటే టాస్క్ యూజ్ చేసి మనం చేసే హైర్. ఓకే. ఈ టాస్క్ యూజ్ చేసి ఇప్పుడు ఈ సెకండ్ టాస్క్ అనేది మనం క్లిక్ చేస్తే ఇలా పేజ్ వస్తుంది. ఇక్కడ సూపర్వైజర్ ఆర్గనైజేషన్, ఇక్కడ క్రియేట్ న్యూ ప్రయర్ అనేది ఇది హైర్. ఓకే. సో, తర్వాత అదే ఫస్ట్ టాస్క్ హై ఎంప్లాయీ. ఓకే. ఫస్ట్ టాస్క్ ఓపెన్ చేస్తే సూపర్వైజర్ ఆర్గనైజేషన్ ప్రీ హైర్. ప్రీ హైర్ అంటే ఇప్పుడే చూపించాను కదా! ఆల్రెడీ ప్రీ హైర్‌గా ఉన్న వాళ్ళని. అసలు అతను ప్రీ హైర్‌గా ఉన్న వాళ్ళని చేసేది ఫస్ట్ టాస్క్. సెకండ్ టాస్క్ ఏంటి? అతను ప్రీ హైర్ లేడు. ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యలేడు. ఓకే. న్యూ హైర్. కంప్లీట్‌లీ న్యూ హైర్. అప్పుడు సెకండ్ టాస్క్. సో, అలా ఇక్కడ సెటప్ చేసున్నారు. సో, అది ఫాలో అవ్వాలి. ఓకే. సో, హైర్, ప్రీ హైర్. రీహైర్ అంటే ఏంటి? రీహైర్ అంటే ఏంటనంటే 2 టైప్స్ ఆఫ్ రీహైర్స్ ఉంటారు. అదేంటనంటే ఫార్మర్ వర్కర్ అని అంటాం. ఈ ఫార్మర్ వర్కర్ అనేవాడు ఎవడంటే సో, టిపికల్లీ వర్కర్స్ అనేవాళ్ళు వర్క్ డే టెనెంట్‌లో హైర్ అవుతుంటారు. తర్వాత టర్మినేట్ అవుతుంటారు. ఓకే. ద పీపుల్ ఎవరైతే ఉన్నారో, ద వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ కంపెనీ అనేది ఈ వర్క్ డే ఈ వర్క్ డే ఇంప్లిమెంటేషన్ కాకముందే, ఓకే. ఈ వర్క్ డే వాళ్ళు యూజ్ చేయకముందే ఆ ఆర్గనైజేషన్‌లో టర్మినేట్ అయ్యి ఉంటారు. అంటే వాళ్ళు వర్క్ డే ముందు వేరే సిస్టమ్ యూజ్ చేసి ఉంటారు. సేమ్ ఇప్పుడు మనం ఏమైతే ఆపరేషన్స్ అనేది చేస్తున్నామో, ఈ మెయింటైన్ మొత్తం చేయడానికి సమ్ అదర్ సిస్టమ్‌ని వాళ్ళు యూజ్ చేసి ఉంటారు. అంటే వాటికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యానర్ సిస్టమ్ అంటాం. దాని తర్వాత ఎస్ఏపీ సిస్టమ్ అని, పీపుల్సాఫ్ట్ సిస్టమ్ అని, ఇలాంటి ఈఆర్‌పీ వేరే టెక్నాలజీ అనేది వాళ్ళు యూజ్ చేస్తుంటారు. సో, అక్కడే వాళ్ళు టర్మినేట్ అయితే వాళ్ళని వర్క్ డే ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఎలా ఇక్కడ లోడ్ చేస్తారంటే ఈ టెనెంట్‌లో ఫార్మర్ వర్కర్స్‌గా లోడ్ చేస్తారు. అంటే ఆల్రెడీ టర్మినేట్ అయిపోయారు వాళ్ళు. ఎళ్ళిపోయారు కంపెనీ నుంచి. ఓకే. సో, అలాంటి వాటిల్ని ఫార్మర్ వర్కర్‌ని మళ్ళీ వాళ్ళు అగైన్ అప్లై చేసుకొని జాయిన్ అవుతారంటే ఆ ఫార్మర్ వర్కర్ రీహైర్ అనేది ఒకటుంటుంది. సో, అప్పటి వరకు ఆ ఫార్మర్ వర్కర్ డీటెయిల్స్ మనకి ఎలా కనబడతాయనంటే సేమ్ ఇందాక ప్రీ హైర్ అనేది చూయించాను గదా! ఆ ప్రీ హైర్ డీటెయిల్ లాగానే కనపడతాయి. ఓకే. ప్రీ హైర్ డీటెయిల్ లాగా. తర్వాత ఫార్ నార్మల్ రీహైర్ అనంటే వర్కర్ అనేవాడు టర్మినేట్ అయిపోయాడు. ఓకే. టర్మినేట్ అయిపోయిన తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళీ రీజాయిన్ అవుతున్నాడు. ఫర్ సమ్ రీజన్. రీజన్ ఏదైనా కావచ్చు. దాన్ని మనం ఏమంటామంటే నార్మల్ రీహైర్ అని అంటాం. 2 రీహైరే. కానీ ఆ వర్కర్ ఫస్ట్ టైమ్ వర్క్ డే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవ్వకముందు టర్మినేట్ అయిన వాడిని ఫార్మర్ వర్కర్ అని, ఇంప్లిమెంటేషన్ తర్వాత టర్మినేట్ అయిన వాడిని ఒక టర్మినేటెడ్ ఎంప్లాయీ రీహైర్ అని చెప్పేసి అంటాం. సో, దీస్ ఆర్ ఆల్ ద 4. సో, అగైన్ ఇక్కడ ఎందుకు ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వెషన్. సో, డిఫరెన్సెస్ చెప్పమంటే ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. సో, నౌ ఐ యామ్ గోయింగ్ టు యూజ్ ద సెకండ్ టాస్క్. ఓకే. సో, ఇక్కడ నా సూపర్వైజరీ సెలెక్ట్ చేస్తున్నాను. అడ్మిన్ ఆపరేషన్స్. ఓకే. అడ్మిన్ ఆపరేషన్స్ సెలెక్ట్ చేస్తా. రావట్లేదు. నేమ్ ఒకసారి రిమూవ్ చేసి చూద్దాం. రావట్లేదు. వాట్ ఈస్ ద రీజన్? సో, హైర్ వర్కర్ అనేది మనం 2 టైప్స్ కూడా చేయొచ్చు. ఇలా టాస్క్ యూజ్ చేసి. రెండోది ఏంటనంటే ఈ సూపర్వైజరీ ఆర్గనైజేషన్ రిలేటెడ్ యాక్షన్స్‌లో లెఫ్ట్ క్లిక్ 3 డాట్స్ మీద లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ హైరార్కీ ఈ ప్లేస్‌లో హైరార్కీ స్ట్రక్చర్ ఇన్‌స్టాన్స్ ఈ ప్లేస్‌లో హైర్ అనే ట్యాబ్ వస్తది. ఇక్కడి నుంచైనా మనం హైర్ చేసుకోవచ్చు ఎంప్లాయీని. అయితే ఎందుకు లేదు? రీజన్ ఏంటనంటే పొజిషన్ లేదు. పొజిషన్ లేకుండా మనం వర్కర్‌ని హైర్ చేయలేం. సో, అందుకనే అది హైర్ చేయడానికి ఆ ట్యాబ్ అనేది చూయించట్లేదు. ఇక్కడ కూడా సేమ్ రీజన్ సూపర్వైజర్ ఆర్గనైజేషన్ సెలెక్ట్ అవ్వట్లేదు. ఫస్ట్ ఏం చేయాలి? సో, ఎప్పుడైనా ఎంప్లాయీని హైర్ చేసుకునే ముందు నార్మల్‌గా మనకి ఫిజికల్ కంపెనీలో ఏంటనంటే
ఒక ఓపెనింగ్ ఉంటేనే మనం హైర్ చేసుకుంటాం. సో, ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా పొజిషన్ కావాలి. ఓకే. సో, ఫస్ట్ ఆ పొజిషన్ క్రియేట్ చేయాలి. అది ఎలా చేస్తామంటే సేమ్ ఈ రిలేటెడ్ యాక్షన్స్‌లో స్టాఫింగ్, క్రియేట్ పొజిషన్. ఓకే. దీన్ని వేరే ట్యాబ్‌లో ఓపెన్ చేస్తున్నాను. ఇది క్రియేట్ పొజిషన్ చేసే పేజ్. మనం కొత్త పొజిషన్ క్రియేట్ చేసే పేజ్. ఇక్కడ పొజిషన్ రిక్వెస్ట్ రీజన్, సెలెక్ట్ ఎనీ రీజన్. ఓకే. న్యూ బడ్జెట్, జాబ్ పోస్టింగ్ టైటిల్ టెస్ట్ టు కన్సల్టెంట్. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 3. ఓకే. నాకు ఈ పొజిషన్‌కి 3 పీపుల్ కావాలి. సో, అందుకని నేను 3 పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నాను. అవైలబిలిటీ డేట్ అనేది వెరీ ఫాస్ట్ డేట్ ఎంటర్ చేయండి. లైక్ May 1 అనేది ఎర్లియస్ట్ డేట్ బికాస్ దిస్ పొజిషన్ అవైలబుల్‌గా ఉండటానికి. దట్స్ ఇట్ అంతే. సో, ఇక్కడ వరకు ఏంటనంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏంటి? పొజిషన్ రిక్వెస్ట్ రీజన్ అండ్ జాబ్ పోస్టింగ్ టైటిల్ అండ్ నెంబర్ పొజిషన్స్. ఓకే. అండ్ అవైలబిలిటీ డేట్ అండ్ ఎర్లియస్ట్ హైర్ డేట్ and the job profile. Okay, so here what is the job profile? So జాబ్ ప్రొఫైల్ అనేది ఏంటనంటే జాబ్ ప్రొఫైల్ అనేది ఇట్ కెన్ డిఫైన్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద జాబ్. ఓకే. ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద జాబ్ ఏంటనంటే ఈ జాబ్ అనేది ఏం చేస్తుంది, ఈ పొజిషన్ అనేది అసలు ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది. సో మెయిన్ బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఓకే, బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటని చెప్పేసి అనేది ఈ జాబ్ ప్రొఫైల్ అనేది మళ్ళీ డిఫైన్ చేస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ జాబ్ ప్రొఫైల్ అనేది ఒక జాబ్ ప్రొఫైల్ ఓకే బై జాబ్ ఫ్యామిలీ. లెట్స్ సే సెలెక్ట్ వన్ మార్కెటింగ్లో ఛానల్ మార్కెటింగ్లో ఇదొక జాబ్ ప్రొఫైల్. ఛానల్ మార్కెటింగ్ 1 అనేది ఒక జాబ్ ప్రొఫైల్. సో ఈ జాబ్ ప్రొఫైల్ ఇది ఏం చెప్తుంది, ఓకే. సో ద కోడ్ ఏంటి, తర్వాత దాని సమ్మరీ ఏంటి, సపోర్ట్స్ ద ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ మార్కెటింగ్ ఇనిషియేటివ్ ఫోకస్డ్ ఆన్ డ్రైవింగ్ గ్రోత్ ఎంగేజ్మెంట్ బ్లా అని చెప్పేసి అని ఈ జాబ్ ప్రొఫైల్ ఎగ్జాక్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటనేది ఇది డిఫైన్ చేస్తుంది. ఓకే. దాని తర్వాత మేనేజ్మెంట్ లెవెల్ అండ్ దిస్ జాబ్ లెవెల్. ఓకే. జాబ్ లెవెల్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ 04. ఓకే. అండ్ ఆల్సో వాట్ ఈస్ ద జాబ్ క్లాసిఫికేషన్స్. ఓకే. 2 ప్రొఫెషనల్స్ అని చెప్పేసాను. సో జాబ్ క్లాసిఫికేషన్స్ అండ్ సమ్మరీ అండ్ ఆల్సో లైక్ మేనేజ్మెంట్ లెవెల్. ఓకే. అండ్ ఇవన్నీ ఏంటనంటే దీంట్లో ఇది డిఫైన్ చేస్తుంది అండ్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ కంపన్సేషన్. ఓకే. అండ్ యూనియన్స్. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాపిక్స్. సో ఇక్కడ మెయిన్లీ మనం డిస్కస్ చేస్తుంది కంపన్సేషన్. సో ఈ జాబ్ ప్రొఫైల్ సంబంధించిన గ్రేడ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఓపెన్ చేస్తే ఆ గ్రేడ్, ఓకే, ఆ గ్రేడ్ని మనం ఓపెన్ చేస్తే అక్కడ గ్రేడ్ రేంజ్ అనేది ఉంటుంది ఆ జాబ్ ప్రొఫైల్కి. అంటే మనం ఈ పొజిషన్కి మనం ఎంత ఇవ్వచ్చు, మినిమంగా $50,000. ఓకే. అండ్ లాస్ట్ 65,450. దిస్ ఈస్ ద బడ్జెట్ ఫర్ దిస్ జాబ్ ప్రొఫైల్. సో 50 నుంచి 65 వరకు ఎంతవరకైనా చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటనంటే మనం మినిమం అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత క్యాల్కులేషన్ చేస్తే ఈ సిస్టమ్ అనేది ఆటోమేటికల్గా ఇది అప్డేట్ చేస్తుంది. ఇక్కడ మనం ఇదేం క్యాల్కులేట్ చేయం, ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ గ్రేడ్ ఇలా కాన్ఫిగర్ చేసి, అంటే ఇది కంపన్సేషన్లో వస్తుంది, అప్పుడు వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఈ గ్రేడ్ అనేది ఈ జాబ్ ప్రొఫైల్కి అసైన్ చేశారు. ఈ జాబ్ ప్రొఫైల్ అనేది ఈ పొజిషన్కి మనం అసైన్ చేస్తే ఈ పేమెంట్ రేంజ్ అనేది ఆ పర్టికులర్ వర్కర్కి అసైన్ చేయబడుతుంది. సో ఇట్లా 1 to 1
ఒకదాని నుంచి ఒకదానికి రిలేటెడ్ లింక్స్ అనేది ఉంటాయన్నమాట. ఓకే. సో, జాబ్ ప్రొఫైల్‌లో ఇవన్నీ ఉంటాయి. రైట్? అండ్ ఆల్సో ఇండివిడ్యువల్ కాంట్రిబ్యూటర్ 4. సో, ఇతను ఈ జాబ్ ప్రొఫైల్‌కి అతనికై అతనే చేసుకోవాలిది. ఓకే. సో, అతనికి అంటే లైక్ టాస్క్ ఇచ్చి ఒక మానిటరింగ్ అనేది కాదు. ఒక టాస్క్ ఇస్తారు. నువ్వు కంప్లీట్ చేసి ఇవ్వాలి. అది ఎలాగైనా చేసి. సో, అతనే ఇండివిడ్యువల్ కాంట్రిబ్యూటర్ అని అంటాం అనమాట. నో డిపెండెన్సీ. ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయాల్సిందే. సో, అలాంటి జాబ్ ప్రొఫైల్స్ అనమాట. ఓకే. సో, అది ఆ జాబ్ ప్రొఫైల్ గురించి. అండ్ ఆల్సో ఈ జాబ్ ప్రొఫైల్‌ని ఏం చేస్తారనంటే జాబ్ ఫ్యామిలీగా ఒక జాబ్ ఫ్యామిలీగా డిఫైన్ చేస్తారు. ఎందుకు చేయాల్సొచ్చిందనంటే, ఇప్పుడు ఈ జాబ్ ప్రొఫైల్ ఉంది. ఈ జాబ్ ప్రొఫైల్ అంటే కంపెనీలో ఒక జాబే ఉండదు. మల్టిపుల్ డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి. మల్టిపుల్ జాబ్ ప్రొఫైల్స్ అనేవి ఉంటాయి. సపోజ్ నేనిప్పుడు జాబ్ ఫ్యామిలీ అనేది క్రియేట్ చేసుంటే, ఎగ్జిక్యూటివ్ గ్రూప్, ఈవెంట్ గ్రూప్, ఇంజినీరింగ్ గ్రూప్, ఫైనాన్స్ గ్రూప్, హెల్త్ కేర్ గ్రూప్ అనేది డిఫరెంట్‌గా ఉన్నాయి. ఓకే. సో, హెల్త్ కేర్ గ్రూప్‌లో ఒక 25 మెంబర్స్ ఉన్నారు. హెల్త్ కేర్‌కి సంబంధించి హెల్త్ కేర్‌కి సంబంధించి వర్క్ చేసేవాళ్ళు ఆ పొజిషన్ తోటి 25 మెంబర్స్ ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ గ్రూప్‌లో ఒక 10 మెంబర్స్ ఉన్నారు. దాని తర్వాత హ్యూమన్ రిసోర్స్‌లో ఒక 50 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఈజీగా ఐడెంటిఫై చేయటానికి ఇప్పుడు నేనిక్కడ ఛానల్ మార్కెట్ అని అన్నాను. ఛానల్ మార్కెటింగ్ అని. ఛానల్ మార్కెటింగ్ అనంటే దేనికి సంబంధించిందనేది. సో, ఎవ్రీ టైమ్ నేనేంటంటే ఈ జాబ్ ప్రొఫైల్ సమ్మరీ రీడ్ చేసి అప్పుడు నేను ఒక ఐడియాకి రావాలి. ఓకే. థిస్ జాబ్ ప్రొఫైల్ ఈస్ డూయింగ్ థిస్ పర్టిక్యులర్ థింగ్ అనేది. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ థాట్ ఈ జాబ్ ఫ్యామిలీస్ ఏమవుతాయనంటే ఈ జాబ్ ప్రొఫైల్స్ అన్నిటిని కలిపి ఒక ఫ్యామిలీలాగా క్రియేట్ చేసి ఎప్పుడైతే మనం జాబ్ ఫ్యామిలీ చూసామో అప్పుడు మనకి ఈజీగా ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, ఈ పర్టిక్యులర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్‌లో ఇన్ని జాబ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఇంతమంది వర్కర్స్ ఉన్నారు. ఓకే. సో, హెల్త్ కేర్ గ్రూప్‌లో థిస్ మచ్ పొజిషన్స్ అండ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. వర్కర్స్ ఉన్నారు. సో, ఇలాగా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఏంటనంటే మనకి జాబ్ ఫ్యామిలీ అనేది క్రియేట్ చేశారు. ఓకే. అండ్ దెన్ ఈ జాబ్ ఫ్యామిలీస్‌ని గూడా జాబ్ ఫ్యామిలీ గ్రూప్స్, జాబ్ ఫ్యామిలీ గ్రూప్స్‌గా మనం ఏంటనంటే అది క్రియేట్ చేసి వీటన్నిటిని ఒక గ్రూప్ చేయొచ్చు. ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించి 3 జాబ్ ఫ్యామిలీస్ ఉంటే, ఈ ఎగ్జిక్యూటివ్ జాబ్ ఫ్యామిలీ గ్రూప్ అనేది ఒకటే చేసి దాంట్లో మళ్ళీ జాబ్ ఫ్యామిలీ, ఆ జాబ్ ఫ్యామిలీలో జాబ్ ప్రొఫైల్. ఇలా హైరార్కీగా మనం ఏంటనంటే క్రియేట్ చేసుకోవచ్చు. అయితే జాబ్ ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి టాస్క్ ఏంటనంటే క్రియేట్ జాబ్ ప్రొఫైల్. ఓకే. సో, క్రియేట్ జాబ్ ప్రొఫైల్ చూసి ఎఫెక్టివ్ డేట్ అనేది మనం ఇచ్చేసి ఓకే. సో, మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ గూడా మనం ఇక్కడ ఫిలప్ చేయొచ్చు. ఏమున్నాయి? నేమ్ ఉంది. తర్వాత జాబ్ కోడ్ ఏందో ఉంది. తర్వాత ఇది ఏ జాబ్ ఫ్యామిలీలోకి వెళ్ళాలి. ఓకే. ఆ జాబ్ ఫ్యామిలీస్ అండ్ గ్రూప్స్. తర్వాత దీని సమ్మరీ ఏంటి? దీని డిస్క్రిప్షన్ ఏంటి? తర్వాత దీనికి ఏ స్కిల్స్ అవసరమవుతాయి? క్రియేట్ మెయింటైన్ స్కిల్ అది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ జాబ్ కేటగిరీ. ప్రెజెంట్ జాబ్ కేటగిరీ అనేది ఆ డీటెయిల్స్ అన్నీ చేసిన తర్వాత వస్తుంది. సో, రైట్ నౌ ఐ థింక్ క్రియేట్ జాబ్ కేటగిరీ ఈజ్ ఆల్సో one task. I think I don't have an access to that. Edit job category. New job category. Okay. Okay. So I think it's kind of security one. So ఈ జాబ్ అనేది ఏ కేటగిరీ లైక్ వెదర్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు లైక్ సేల్స్ ఆర్ like IT department or something like executive or
ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దానికని చెప్పేసి అనేది. తర్వాత మేనేజ్మెంట్ లెవెల్, ఓకే, మేనేజ్మెంట్ అండ్ జాబ్ లెవెల్ ఆల్రెడీ డిఫైన్ చేసినారు. అంటే ఐసీ అంటే ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్, సమ్ ఎంజిఎం అని చెప్పేసి అని బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ జాబ్ లెవెల్స్ అని ఈచ్ ఆర్గనైజేషన్లో క్రియేట్ చేస్తారు. బట్ అన్ని ఆర్గనైజేషన్స్లో సేమ్ ఉండవు, బట్ డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత జాబ్ క్లాసిఫికేషన్స్ అని, దాని తర్వాత డిఫికల్ట్ టు ఫిల్ ఎస్ఆర్, క్రిటికల్ జాబ్ ఆర్ అని చెప్పేసి అని. సో ఇలా రిస్ట్రిక్టెడ్ కంట్రీ, కంపన్సేషన్ గ్రేడ్ ఏంటి, గ్రేడ్ ప్రొఫైల్ ఏంటి, ఒక పే రేట్ టైప్ సాలరీడ్ ఆర్ యూనో అవర్లీ, రిఫరల్ పేమెంట్ టైప్ అని, తర్వాత కంపన్సేషన్ కోడ్, ఇలా రెస్పాన్సిబిలిటీస్, ట్రైనింగ్స్, ఇవన్నీ సర్టిఫికేషన్స్, కాంపిటెన్సీ, ఎడ్యుకేషన్, లాంగ్వేజెస్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏంటంటే అవి మొత్తం మనం జాబ్ ప్రొఫైల్లో కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, కాన్ఫిగర్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ క్రియేట్ జాబ్ ఫ్యామిలీ, జస్ట్ క్రియేట్ చేసిన జాబ్ ప్రొఫైల్ని ఇక్కడ యాడ్ చేస్తాం అంతే. సో లైక్ దట్ వీ హ్యావ్ ఆల్ ద టాస్క్స్. ఓకే, నౌ హియర్ నేను క్రియేట్ పొజిషన్లో నేను ఎగ్జిస్టింగ్ జాబ్ ప్రొఫైల్ యూజ్ చేస్తున్నాను, లైక్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్ 3 అనేది. తర్వాత లొకేషన్ న్యూయార్క్, టెస్ట్ 2, టైమ్ టైప్ is a full time, worker type employee, comment to test and రాయండి. ఓకే, అండ్ వర్కర్ సబ్ టైప్ రెగ్యులరా ఆర్ ఇంటర్నా. ఓకే, సో ఈ సబ్ టైప్ అనేది ఎక్కడ మనకి అవైలబుల్గా ఉంటుందంటే వర్కర్ టైప్స్. సపోజ్ నువ్వు రిపోర్ట్ ఫీల్డ్స్లో వర్కర్ టైప్స్ అని యాడ్ చేసావని అంటే ఆ ఫీల్డ్ వాల్యూ వచ్చేసరికి ఈ 4 ఉంటాయి. ఓకే, సెలెక్ట్ రెగ్యులర్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్. అంతే, పొజిషన్ క్రియేట్ అయిపోయింది. ఓకే, పొజిషన్ టెస్ట్ 2 కన్సల్టెంట్ అని చెప్పేసి అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే మనకి హైర్ ట్యాబ్ వస్తుంది. అండ్ ఇన్ ద సేమ్ వే మన ఆర్గనైజేషన్ SUPORG:admin. ఓకే, ఓన్లీ SCP టైప్ చేద్దాం, ప్రిఫిక్స్ అనమాట అది. ఓకే, ఓన్లీ SUP ప్రిఫిక్స్ అడ్మిన్ ఆపరేషన్స్. సో ఇప్పుడు ఈ రిలేటెడ్ యాక్షన్స్లో చూసారా, ఇక్కడ హైర్ ట్యాబ్ వచ్చింది, హైర్ ఎంప్లాయీ 2 టాస్క్స్. అండ్ సేమ్ వే ఇప్పుడు ఇక్కడ మనం ఈ సూపర్వైజరీ ఆర్గనైజేషన్ని కాపీ చేసి హైర్ ఎంప్లాయీ టాస్క్ ఇక్కడ సెలెక్ట్ అయింది. లైక్ దట్ వీ నీడ్ టు స్టార్ట్ ద హైరింగ్. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. క్రియేట్ న్యూ ప్రీ హైర్, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, అండ్ నేమ్ టెస్ట్ 2 సమ్ జాన్ థామస్. ఓకే, తర్వాత అతని కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, సో ఫోన్ డీటెయిల్స్, ఎంటర్ ఏ డీటెయిల్స్ అయినా ఎంటర్ చేయండి, నో ప్రాబ్లం, జస్ట్ ఫర్ టెస్టింగ్ కాబట్టి. టైప్ వర్క్, ఓకే, అండ్ అడ్రస్. సో అడ్రస్ ఎఫెక్టివ్ డేట్ 9 నుంచి తీసుకుంటున్నాను. స్ట్రీట్ 5, సిటీ న్యూయార్క్, స్టేట్ ఆల్సో న్యూయార్క్, పోస్టల్ కోడ్ చూసాం 10005. ఓకే, అండ్ దెన్
మెయిల్ ఐడి ఒక టైప్ కూడా సెలెక్ట్ చేయాలి. వర్క్ టైప్ అడ్రస్, ఒక అడ్రస్ వర్క్ టైప్, ఒక మెయిల్ ఐడి test@gmail.com, టైప్ వర్క్, క్లిక్ ఆన్ ఓకే, దట్స్ ఇట్. సో వన్స్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ నేమింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత హైర్ పేజ్కి వస్తుంది. ఇది హైర్ పేజ్ అని అంటే. సో ఇక్కడ హైర్ డేట్ అని ఇస్తాం. ఫ్రైడే డేట్ ఇవ్వండి, ఎస్టర్డే స్టేట్ నో ప్రాబ్లం, ఆర్ టుడే స్టేట్ ఇచ్చిన నో ప్రాబ్లం. ఫస్ట్ డే ఆఫ్ వర్క్ కూడా ఫ్రైడేనే. సో రీజన్ హైర్ ఎంప్లాయీ, న్యూ హైర్, న్యూ పొజిషన్. ఓకే, పొజిషన్స్ వితౌట్ జాబ్ రిక్విజేషన్స్. ఇవన్నీ మనం జాబ్ రిక్విజేషన్లో ప్రొవిజన్ క్రియేట్ చేయలేదు, జస్ట్ వితౌట్ జాబ్ రిక్విజేషన్ మనం చేసాము. ఆ జాబ్ రిక్విజేషన్స్ అంటే కూడా ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, కన్సల్టెంట్ 1 సెలెక్ట్ చేస్తున్నాను. చూసారా, ఆ పొజిషన్కి మనం ఎంప్లాయీ టైప్, లొకేషన్, జాబ్ ప్రొఫైల్, ఓకే, అండ్ దెన్ పే రేట్ టైప్ ఏవైతే ఇచ్చామో ఆటోమేటిక్గా పాపులేట్ అయ్యాయి. అండ్ టైం టైప్ ఆల్సో. ఈ టైం టైప్ అండ్ లొకేషన్ మనం ఇచ్చింది 40 అవర్స్. ఓకే, లొకేషన్ వీక్లీ అవర్స్ ఆర్ 40, షెడ్యూల్డ్ అవర్స్ కూడా 40. అండ్ వర్క్ షిఫ్ట్ చూస్తే ఇక్కడ మనం ఏం క్రియేట్ చేయలేదు. ఓకే, సో వర్క్ షిఫ్ట్ అనేది అంత మ్యాండేటరీ కాదు. ఓకే, వర్క్ షిఫ్ట్ అనేది మ్యాండేటరీ కాదు. సో దిస్ వన్ లైక్ దిస్. సో ఇప్పుడు నేను క్లిక్ ఆన్ సబ్మిట్ చేస్తే మీకు ఇప్పుడు బిజినెస్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే ఈ ప్రాసెస్ అనేది ఎలా కంప్లీట్ అవుతుందండి. BP:హైర్ అంటే ఫంక్షనల్లో ప్రతి ట్రాన్సాక్షన్కి పర్టికులర్ వెబ్ సర్వీస్ ఉంటుంది. ఓకే, ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వాలి అని అంటే బిజినెస్ ప్రాసెస్. ఒక ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక బిజినెస్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ బిజినెస్ ప్రాసెస్లో ఉన్న స్టెప్స్ బేస్ చేసుకొని ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. సపోజ్ నేను ఇప్పుడు హైర్ ఎంప్లాయీ సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ బిజినెస్ ప్రాసెస్ డెఫినేషన్ హైర్ డిఫాల్ట్ డెఫినేషన్ అనేది ఇక్కడ కొన్ని వ్యాలిడేషన్ రూల్స్ ఉన్నాయి. ఓకే, ఫుల్ టైమ్ ఎంప్లాయీ విత్ 75% ఇట్లా. ఓకే, సో ఈ వ్యాలిడేషన్ రూల్స్ని కంప్లీట్ చేసుకోవాలంటే సాటిస్ఫై అయితేనే ఈ ఇనిషియేషన్ స్టెప్ నుంచి, అంటే ఇది ఇనిషియేషన్ స్టెప్ ఫస్ట్ది, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఓకే, సో ఈ వ్యాలిడేషన్ రూల్స్ ఏంటనంటే సో ఈ వ్యాలిడేషన్ రూల్స్ గురించి బిజినెస్ ప్రాసెస్ స్టెప్స్ అనేది మనం డిస్కస్ చేసి కంప్లీట్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ సో ఈ వ్యాలిడేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఓకే, నేనేం చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఇది పొజిషన్ పేజ్, దీన్ని రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ కమెంట్ టెస్ట్ అని ఇవ్వండి, జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఇలా వచ్చింది, యూ హ్యావ్ సబ్మిటెడ్. అప్ నెక్స్ట్ పీపుల్ ఆపరేషన్ టీమ్, వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేద్దాం. సో ఈ పీపుల్ ఆపరేషన్ టీమ్ ఎవరు? ఈ పీపుల్ ఆపరేషన్ టీమ్ బిజినెస్ ప్రాసెస్లో మనం చూస్తే, ఓకే, కంట్రీ ఈజ్ USA ఆర్ కెనడా, రివ్యూ ఎంప్లాయీ హైర్, పీపుల్ ఆపరేషన్ టీమ్. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఎంప్లాయీ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని. మనం కంట్రీ దగ్గర యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మనం నేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేప్పుడు, అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసేప్పుడు అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. సో అందుకని ఏంటంటే పీపుల్ ఆపరేషన్ టీమ్ ఈ సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళింది. ఈ సెక్యూరిటీ గ్రూప్ను ఓపెన్ చేస్తే సో ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు. ఈ 4 మెంబర్స్కి ఈ స్టెప్ అనేది రౌట్ అవుతుంది.
ఈ స్టెప్ అనేది. అదే నేను ప్రాసెస్‌లో చూస్తే చూసారా ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలనంటే ఈ ప్రాసెస్‌లో ఈ 4 మెంబర్స్‌లో ఈ రిలేటెడ్ యాక్షన్స్ ఓకే. స్టార్ట్ ప్రాక్సీ చేయాలి. ఓకే. దిస్ వర్కర్స్ డజంట్ హ్యావ్ యాక్సెస్ టు ద స్టార్ట్ ప్రాక్సీ. ఓకే. లెట్స్ ట్రై చేసి చూద్దాం. అదర్‌వైజ్ ఏంటంటే మనకే రీఅసైన్ చేసుకుందాం. సో, నార్మల్‌గా రియల్ టైమ్‌లో ఏందంటే వన్స్ మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్‌గా ఓకే. ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి అది వెళ్ళిపోతుంది. వాళ్ళు దాన్ని రివ్యూ చేసి సబ్మిట్ చేస్తారు. ఒకసారి ట్రయల్ చేసి చూద్దాం. ఓకే. యాడ్ చేశాను. నౌ లెట్స్ ట్రై అగైన్. ఓకే. స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఓకే. సో, నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వటం కోసం రీఅసైన్, అన్‌అసైన్ టాస్క్ అనేది ఒకటి రన్ చేస్తున్నాను. రీఅసైన్ టాస్క్స్. ఓకే. రీఅసైన్ టాస్క్ ఫర్ వర్కర్. ఎవరికొచ్చింది ఈ టాస్క్ ఇది? అంటే ఇక్కడ ఈ సబ్మిట్‌లో ఎవరికొచ్చింది? ఈ వర్కర్‌కొచ్చింది. బెయిలీ. ఓకే. ఈ వర్కర్‌ని కాపీ చేద్దాం. ఓకే. క్లిక్ ఆన్ ఓకే. సో, ఈ వర్కర్‌కి 42 ఐటెమ్స్ వచ్చాయి. సో, దీంట్లో ఇక్కడ ఆల్ క్లిక్ చేస్తే లాస్ట్‌కొస్తే టెస్ట్ టు జాన్ థామస్ అని ఉందా? ఓకే. సో, ఇతను చేయాల్సింది ఇక్కడ స్టెప్ అనేది అవైటింగ్‌లో ఉంది. సో, నేను ఇది ఎవరికి అసైన్ చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఏ వర్కర్‌తో అయితే లాగిన్ అయ్యి ఉన్నానో ఆ వర్కర్‌కి అసైన్ చేస్తున్నాను. అంటే ఇతనికి. ఈ డేవిడ్. సో, అది ఇక్కడ రీఅసైన్ టు ఓకే. డేవిడ్ రాబర్ట్ ఇచ్చాను. క్లిక్ ఆన్ ఓకే. ఓహ్! ఇక్కడ రీఅసైన్‌మెంట్ రీజన్ ఉంటది. జస్ట్ టెస్టింగ్. క్లిక్ ఆన్ ఓకే. సో, ఎర్లియర్ నాకు ఈ వర్కర్‌కి రౌట్ అవ్వాలి కదా! ఇప్పుడు దాన్ని నేను ఈ రాబర్ట్ అనే అతనికి చేశాను. ఇప్పుడు నేను ఆహ్, ఈ ఐకాన్ క్లిక్ చేస్తే అంటే నేను మెయిల్ పేజ్‌కి వెళ్తే ఇక్కడ ఆ ట్రాన్సాక్షన్ నాకు ఈ వర్కర్‌కి రౌట్ అయింది. ఆర్ ఎల్స్ ఇక్కడ ఇన్‌బాక్స్‌లో దీన్ని ఇన్‌బాక్స్ అంటారు. ఓకే. ఈ ఇన్‌బాక్స్‌లో కూడా అదొస్తుంది. ఓకే. చూసారా? ఆర్గనైజేషన్ అసైన్‌మెంట్స్ ఆర్ నథింగ్ బట్ కంపెనీ, ఓకే. కాస్ట్ సెంటర్ అండ్ ఇక్కడ ఇది అదర్ నెట్ సూట్. సో, ఇవి కూడా మ్యాండేటరీ ఇవ్వాలి. బట్ మనం కాన్ఫిగర్ చేయలేదు. బట్ ఏదో ఒక నేమ్ ఇచ్చేద్దాం. ఓకే. ఎనీ నేమ్ అదర్స్. సో, ఈ 2 అనేవి కస్టమ్ ఆర్గనైజేషన్స్ అనేది. ఈ నెట్ సూట్ డిపార్ట్మెంట్ అండ్ నెట్ సూట్ సబ్సిడరీ అనేది కస్టమ్ ఆర్గనైజేషన్. సో, ఫర్ సమ్ రీజన్ దే వర్ క్రియేటెడ్. బట్ కంపెనీ కాస్ట్ సెంటర్ అనేది ఆటోమేటిక్‌గా అసైన్ అయిపోయి ఎందుకంటే మనం సూపర్వైజరీలో డిఫాల్ట్ కంపెనీ కాస్ట్ సెంటర్ అవి ఇచ్చాం కాబట్టి. ఓకే. క్లిక్ ఆన్ సబ్మిట్. నెక్స్ట్ ప్రపోజ్ కంపెన్సేషన్ అగైన్ పీపుల్ ఆపరేషన్ టీమ్‌కి అనేది వెళ్ళింది. వ్యూ డీటెయిల్స్‌లో అండ్ డీటెయిల్స్ అండ్ ప్రాసెస్ ఎక్స్పాండ్ చేసి ప్రాసెస్ ట్యాబ్‌లో ఉంటే సబ్మిటెడ్. ఓకే. సో, ఇప్పుడు మనం బిజినెస్ ప్రాసెస్ చూస్తే కంపెన్సేషన్ హైర్ పీపుల్ ఆపరేషన్ టీమ్‌కి వెళ్ళింది. సో, ఇక్కడ సబ్మిటెడ్ అని ఉంది. సో, మనకి యాక్చువల్‌గా ఇక్కడ ఎలా రావాలి? అవైటింగ్ యాక్షన్ ఆ పర్టిక్యులర్ వర్కర్ అని చెప్పేసి అనేది రావాలి. ఓకే. లెట్స్ సీ
సబ్మిటెడ్. ఓకే. ఈ నేమ్ ఉంది. ఈ నేమ్ ఈ వర్కర్. లెట్స్ సీ ద ఇన్బాక్స్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ప్రపోజ్ కంపెన్సేషన్ హైర్ అనేది వచ్చిందో లేదో చూద్దాం. ఓకే. రాలేదు. ఓకే. రాలేదు. వీ హ్యావ్ సబ్మిటెడ్ అండ్ ఇప్పుడు బిజినెస్ ప్రాసెస్లో ఈ పీపుల్ ఆపరేషన్ టీంలో ఎవరున్నారో చూద్దాం. ఓకే. సో 4 వర్కర్స్ ఉన్నారు. వీళ్ళకి వెళ్ళింది. వీళ్ళలో ఒక వర్కర్ని ఓపెన్ చేద్దాం. సంథింగ్ లైక్ నేమ్. ఒకసారి ఇతను ప్రాక్సీ చేయగలగో లేదో చూద్దాం. ఏమని సెక్యూరిటీ ప్రొఫైల్, అగైన్ నో ప్రాక్సీ. ఓకే. లెట్స్ డూ విత్ ద లెట్స్ డూ విత్ reassign task again. Reassign task for worker. ఓకే. 41 ఐటమ్స్ ఉన్నాయి. లాస్ట్లో చూద్దాం. ఓకే. ప్రపోజ్ కంపెన్సేషన్ హై టెస్ట్ 2. ఓకే. టెస్ట్ 2. నేమ్ ఇద్దాం. తర్వాత టెస్ట్ రీఅసైన్మెంట్ రీజన్. ఓకే. కంప్లీటెడ్. సో నౌ ఓపెన్ ద ఇన్బాక్స్. Propose a compensation high test 2. సో బేస్డ్ ఆన్ ద ఎలిజిబిలిటీ ఏంటంటే ఆటోమేటిక్గా కంపన్సేషన్. ఓకే. కంపన్సేషన్ దట్ ప్యాకేజ్. ఓకే. అండ్ సాలరీ ఆ ప్లాన్ అని కంపన్సేషన్ ప్లాన్ అనేది అసైన్ అవుతుంది. సో ఇతని ఎలిజిబిలిటీ ప్రకారం ఏంటంటే ఈ ప్యాకేజ్ అసైన్ అయింది. దాని తర్వాత సాలరీ ప్లాన్ అనేది అసైన్ అయింది. సో ఇక్కడ మనం ఎడిట్లోకి వెళ్తే ఓకే దట్ పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలి. లెట్స్ సే $50,000. ఇది కరెన్సీ యూఎస్టీ. ఫ్రీక్వెన్సీస్ ఇది ఇయర్లీకి. ఇది ఓకే. ఇది ఇయర్లీకి. ఓకే. నేను ఎంటర్ చేశాను. సబ్మిట్. Reassign unassign task. Okay. Again reassign. Click on reassign to same worker. Property with task completed. Again click on the mailbox. So emergency contact, change emergency contacts. సో ఈ చేంజ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అనేది ఐ థింక్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆన్ బోర్డింగ్లో ఇది హిట్ అయింది. ఓకే. హిట్ అయింది. సో ఇక్కడ ఇదంతా నేమ్ అనేది ఎమర్జెన్సీ నేమ్. ఓకే. వాళ్ళు ఏ రిలేషన్షిప్, వాళ్ళ రిలేషన్ ఏమవుతారు, వాళ్ళ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఏంది, ఫోన్ నెంబర్స్ ఏంది, ఇవన్నీ ఏంటంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి. ఒక దీనికంటే ముందు వర్కర్ ఆల్రెడీ క్రియేట్ అయిందా లేదా అనేది ఒకటి చూడాలి. టెస్ట్ 2. ఎస్. టెస్ట్ 2 జాన్ థామస్ అనేది వర్కర్ వచ్చేసాడు. సో ఇలాగా రీహైడ్ అయ్యి అన్ని ట్యాబ్స్ వచ్చాయి. ఓకే. బట్ స్టిల్ సమ్ స్టెప్స్ అనేది పెండింగ్లో ఉన్నాయి. అవి ఎలా చూడాలంటే జాబ్, వర్కర్ హిస్టరీ.
ఓకే. సో, ఇలాగన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఆన్ బోర్డింగ్, ఓకే. టాక్స్ సెటప్, ఓకే. అండ్ దెన్ ప్రిఫర్డ్ నేమ్ చేంజ్, పేమెంట్ ఎలక్షన్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. ఓకే. సో, దిస్ ఈస్ హౌ వి యాక్చువల్లీ హైడ్ ఎ వర్కర్. Okay. So, that's all for today.